పాహి పాహి జగన్నాథ కృపయా భక్తవత్సలా అనాథోహం అధన్యోహం అకృతార్థ కథంచన. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటి కార్యం ఈ లోకంలో మరేమున్నది? ఎంత పరికించి చూసినా, ఇతిహాస పురాణములను మొత్తమంతా కూడా అధ్యయనం చేసి సారమేమిటని తెలుసుకున్నా, పెద్ద పెద్ద గురువుల దగ్గరకు వెళ్ళి అయ్యా ప్రధాన జీవన కార్యం ఏమిటని చెప్పి మీరు అడిగినా, లేదు స్వానుభవంతో జీవితకాలమంతా కూడా పరీక్షించి చూసుకున్నా, చిట్ట చివరికి తెలిసేటువంటి కార్యం ఏమిటి అంటే భగవత్ కైంకర్యంతో జీవితాన్ని గడపడమే గొప్పదైనటువంటి ధర్మము అని మనకు అర్థమవుతుంది. ఈ అంశాలను ఎందరో మహానుభావులు తెలియజేశారు. అలా తెలియచేసినటువంటి మహానుభావుల్లో విఖనోమునీంద్రుల వారు ఎంత గొప్పగా తయారు చేశారో ఒక శాస్త్రాన్ని మన కోసం. అదేవిధంగా మధ్వాచార్యులు వారు కూడా ఒక చక్కనైనటువంటి పరంపరని మనకు అందజేశారు. విష్ణు పారమ్యమైనటువంటి పరంపరని మనకు అందజేశారు. వారు అందజేసినటువంటి ఆ సిద్ధాంతానికి కూడా పేరు ఏమి అంటే ద్వైత సిద్ధాంతము అని అన్నారు. ఆ ద్వైత సిద్ధాంతము యొక్క ఔన్నత్యం ఏమిటి అనంటే ద్వావేతౌ పక్షి అచరంచరంతౌ నాధురం యధునీతే యశ్చేకం భునక్తి భోక్త్రే నమః అంటూ ఆ ద్వైత సిద్ధాంతము యొక్క ఔన్నత్యం జీవతత్వము ఒకటి ఉన్నది, భగవత్తత్వం ఒకటి ఉన్నది. ఈ జీవుడనేటువంటి వాడు సదా సర్వదా భగవంతుడికి సేవకుడుగా ఉంటూ ఆ భగవంతుణ్ణి పొందేటువంటి మార్గం కోసం తాను అన్వేషిస్తూ ఆ అన్వేషణలోనే భగవంతుణ్ణి పొందేదాకా అదృష్టాన్ని పొందే గొప్పదైనటువంటి భాగ్యాన్ని పొందుతూ తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ఆ అన్వేషణలోనే వాడి యొక్క జీవితం యొక్క ప్రతి క్షణము సార్థకమవుతుంది అంటూ ఒక చక్కనైనటువంటి సిద్ధాంతాన్ని మనకు మధ్వాచార్యులు వారు అందించారు. ఈ రోజున మాధ్వ నవమి, మధ్వాచార్యులు వారికి విశేషించినటువంటి ఒకానొక గొప్పదైనటువంటి పర్వదినం ఇది. చూశారా, వరుసగా విశేషమైనటువంటి పర్వదినాలు మనకు వస్తున్నాయి. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున రథసప్తమి అన్నాం, అష్టమి రోజున భీష్మ అష్టమి అన్నాం, నవమి రోజున మధ్వ నవమి అన్నాం. 3 రోజులు 3 గొప్పవైనటువంటి పండుగలు.
ఈ నవమి తిథి రోజునే ఈ సకల మానవాళికంతటికీ కూడా వేదాంత జ్ఞానాన్ని అందించినటువంటి ఆ మధ్వాచార్యుల వారు ప్రయాణమయ్యి బదరికాశ్రమంలో ఉన్నటువంటి వ్యాసుల వారి చెంతకు వెళ్ళి అంతర్ధానమైపోయారు అని మనకు పురాణాలు ఇతిహాసములు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి, పెద్దల మాటలు ఇవి. అందుకే దీనిని ప్రయాణ నవమి అని కూడా పిలుస్తారు. ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ రోజున మనం అందరం కూడా మన గురువుల దగ్గరకు వెళ్ళి ఏమిటా వేదాంత తత్వమని కొంతైనా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మధ్వాచార్యుల వారు ఈ లోకానికి అందించినటువంటి గొప్పదైనటువంటి ఆ జ్ఞానామృతంలో కనీసం రవ్వంతైనా కూడా ఆస్వాదించగలిగేటువంటి ఒక్క కార్యం కనుక మనం చేశాము అనంటే చాలు, మన జీవితం చరితార్థమైనట్టు లెక్క. ఈ రోజున మనందరి యొక్క కర్తవ్యం అది. మరి అటువంటి కర్తవ్యాన్ని మనం పాలిస్తూ ఇదిగో గోవిందుణ్ణి ఇలా మనం శరణాగతి చేసే ప్రయత్నం చేద్దాం. పాహి పాహి జగన్నాథ, ఓ జగన్నాథ, ఈ జగత్తుకంతటికీ నీవు నాథుడువు కదయ్యా, నీవు నాథుడవని అనిపించుకోవడానికి పాహి పాహి మమ్మల్ని రక్షించు. పాహి పాహి జగన్నాథ కృపయా భక్తవత్సల, కృపయా పాహి, దయచేసి నన్ను కాపాడవయ్యా, ఎందుకంటే నీవు భక్తవత్సలుడువు కదా. నీకున్న అనేక నామాలలో భక్తవత్సలుడు అనేటువంటి ఒక నామం ఉన్నది. నీకు భక్తుల యందు ఎంతో వాత్సల్యాన్ని నీవు కురిపిస్తావు అని అంటారు కదా. కనుకని పాహి పాహి జగన్నాథ కృపయా భక్తవత్సల, ఎందుకంటే అనాథోహం, నేను అనాథను. నీవు కనుక పట్టించుకోకపోతే నన్ను పట్టించుకునే నాదుడే లేడు ఈ లోకంలో, ఎందుకంటే నేను నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నటువంటి వాడను. ఇదే మాధ్వ శాస్త్ర సారము కూడా చెప్తోంది. నీవు మహావిష్ణువు యొక్క పారమ్యాన్ని నమ్ము చాలు, ఇంకేం అవసరం లేదన్నది. అందుకే అనాథోహం, నేను అనాథను. నీవు లేకపోతే, నీవు పట్టించుకోకపోతే, నీ కృప నా యందు లేకపోతే నేను అనాథను స్వామి. అనాథోహం అధన్యోహం, నేను ధన్యుణ్ణి కూడా కాలేను. కనుక అనాథోహం అధన్యోహం అకృతార్థ కథంచన, నీవు కనుక నన్ను పట్టించుకోకపోతే, నీ కృప నా యందు లేకపోతే, నీవు భక్తవత్సలుడవై నీ కంటి చూపుతో నన్ను చూడకపోతే నాకు ఈ లోకంలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు స్వామి. కనుక నన్ను సదా సర్వదా రక్షించే బాధ్యత నీవు తీసుకో. నాకున్న కార్యమల్లా ఒక్కటే, నిన్ను సేవించుకోవడం. అలా సదా సర్వదా నీ సేవలోనే నేనుంటాను. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అంటూ నీ సేవకుడుగా నేను ఉండిపోతాను, ఇంకేది కూడా నాకు అవసరం లేదంటూ ఎంతో విశేషమైనటువంటి ఈ మధ్వ నవమి రోజున మనం అందరం కూడా గోవిందుణ్ణి శ్రీ మహావిష్ణువుని శరణాగతి చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 27వ తేదీ మాఘమాస శుక్లపక్ష నవమి తిథి. ఈ రోజున నవమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన మనకెంతో క్రాంతిని కలిగిస్తుంది. అది కూడా ఈ రోజున మాఘ శుద్ధ నవమి కనుక మధ్వాచార్యుల వారి యొక్క స్మరణము, వారు అనుగ్రహించినటువంటి వేదాంత జ్ఞానములో ఒక చిలుకంతైనా రవ్వంతైనా మనం ఎవరో ఒకరు గురువుల ద్వారా వినే ప్రయత్నం చేయడం మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రమునకు అధిదేవత యమధర్మరాజు. భరణీ స్యాద్యమోయామ్యః అంటుంది శాస్త్రం. ఈ రోజున ధర్మాన్ని గురించి మనం అందరం కూడా తెలుసుకుంటే మరి ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం. భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధన ఈరోజు మనకు చక్కనైనటువంటి భక్తి ప్రపత్రులను కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో
ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా, ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, ఉషక్కాలంలో ప్రతిరోజు కూడా ఆదివరాహ క్షేత్రంలో ధనుర్మాసం తప్పించి మిగతా మాసాలలో అద్భుతమైనటువంటి సుప్రభాతాన్ని మనం వింటాం. ఆ సుప్రభాత రచయిత అయినటువంటి ప్రతివాది భయంకర మన్నన్ స్వామివారు ఎంతో హృద్యమైనటువంటి పద్యాలతో స్వామిని స్తోత్రం చేశారు. ఆ సుప్రభాతంలోనే ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రావశిష్ట కదలీఫల పాయసాని భుక్త్వా సలీలమతకేళి శుకాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి శ్రీ వెంకటేశ్వర, నీ యొక్క వైభవం ఏమని చెప్పగలం మేము? కేవలం మానవులు మాత్రమే నీకు కైంకర్యం చేస్తున్నారా? కాదు, పశుపక్ష్యాదులంతా కూడా నీ యొక్క కైంకర్యంలో పాలు పంచుకుంటున్నాయి. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి అన్నీయూ కూడా భగవత్ సంబంధంగానే ఉన్నాయి. ఇచ్చట ఉన్మీల్య నేత్రయుగం, అలా రెండు నేత్రాలంతా కూడా అది తెరుచుకొని ఉత్తమ పంజరస్థాః, ఉత్తమమైనటువంటి పంజరంలో బంధింపబడినటువంటి పాత్ర అవశిష్ట కదళీఫల పాయసాని,
ఆ పాత్రల్లో రాత్రిపూట దేవదేవునికి నివేదించినటువంటి ఆ పదార్థాలలో అవశిష్టమైనటువంటి ఫలములను పాయసాన్ని అన్నీ కూడా భుక్త్వా అది స్వీకరించి తిని ఆ శుకములేం చేస్తుంటాయి, సలీల మథకేళి శుకాపటంతి, అది ఎంతో హృదయంగా విహారంగా ఉంటూ ఆ శుకములంతా కూడా కేళి శుకములంతా కూడా అలా గోవింద నామోచ్చారణం చేస్తూ ఉన్నాయి. శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అన్న ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అంటే లీలాశుకములు అక్కడ పోషింపబడతాయి. ఎక్కడెక్కడ దేవాలయాలు ఉంటాయో అక్కడక్కడ జంతువులు కూడా ఉంటాయి. పిల్లులు సంచారం ఉంటుంది, ఎలుక సంచారం ఉంటుంది, శుకముల సంచారం ఉంటుంది, పక్షుల సంచారం ఉంటుంది. ఎందుకంటే భగవన్ నివేదమైనటువంటి పదార్థములు బలి వేసే సందర్భంలో దానికోసమే వేస్తారు. అన్నీ కూడా భగవంతునికి సంబంధించినవే అని తెలియజేయడానికి. అందువల్ల ఇచ్చట ఉన్మీల్య నేత్రయుగం ఉత్తమ పంజరస్థ, ఉత్తమ పంజర ఉన్నతమైనటువంటి గూడు, సామాన్యమైనటువంటి ఒక వస్తు విశేషంతో చేసింది కాదు, లోహ విశేషంతో ఆ పంజరం కాదు. భగవంతుడి యొక్క సంపద, తిరుమలేశుని యొక్క సంపదకి అంతు ఉన్నదా? లేదు కదా. ఆ స్వామికి తగినట్టు అక్కడ ఉన్నటువంటి వస్తువులంతా కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఉత్తమమైనటువంటి పంజరం అన్నారండి. అంటే ఆ గూడు ఎలా ఉన్నది అంటే ఆ బంగారు తీగలతో అల్లబడి మణులు పొదగబడి మనోహరంగా ఉన్నాయట అక్కడ ఉన్నటువంటి పంజరములంతా. అటువంటి పంజరములలో ఉన్నటువంటి ఈ శుకములంతా కూడా శుకాపఠంతి అన్నారు, చిలుకలు పలుకుచున్నాయి అని చెప్తున్నాం కదా. అవి ఎప్పుడు పలుకుతున్నాయంటే రాత్రిపూట ఏకాంత సేవ సందర్భంలో భగవంతుడికి పండ్లను నివేదిస్తారు. పండ్లను అదే ప్రకారంగా కజ్జాయము, పాలు ఇవంతా కూడా భగవన్ నివేదనం చేస్తారు. నివేదన అయిన తరువాత ఆ ఫలములు అక్కడెక్కడ ఉంటాయి. ఆ ఫలాన్ని అవశిష్ట పాయసం, పాయసం అంటే మనం ఏమనుకుంటామంటే పాలు చేర్చినటువంటి అన్నం కాదు, అది పాలలో పక్వమైనటువంటి అన్నం. ఎందుకంటే అది భగవంతుని యొక్క సంపద. అటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య దేవాలయంలో చేసేటువంటి క్షీరాన్నం అనేది ఎంతో మధురంగా ఉంటుంది. ఆ మధురాతి మధురమైనటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే భగవంతుని గురించి మనకు స్మరణ వస్తుంది. ఎందుకంటే భగవత్ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అంటే సాత్విక జ్ఞానం ఉదయిస్తుంది. దానికోసమే భగవత్ ప్రసాదం, మనం తినడానికి కాదు. ప్రసాదం అనేది కొద్దిగా భక్తిగా తినాలి, ఎంగిలి చేయకూడదు ప్రసాదాన్ని ఎప్పుడు కూడా. వాళ్ళు ఇస్తారని చెప్పి అలా ఎంగిలి చేయకూడదు. ఏదైనా కూడా మనం నోటిలో వేసుకునేటప్పుడు పైనుంచి వేసుకోవాలి అని పెద్దలు చెప్తారు. వల్ల ఇచ్చట ఆ శుకములంతా కూడా ఈ ప్రకారంగా అది స్తోత్రం చేస్తున్నాయి అన్నప్పుడు అది ఏం స్తోత్రం చేస్తాయి? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. అవి కూడా గోవింద 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 అని ఆ శుకములు, ఆ చిలుకలు మధురాతి మధురంగా పలుకుతాయట. చిలుక పలుకులు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు కదా. ఆండాళ్ తల్లి కూట్టిలిருந்து కిళియప్పోదం గోవిందా గోవిందా ఎండ్రడెక్కమన్నారు. వెంకటేశ్వర స్వామివారి యొక్క భుజముల యందు చిలుకలను ధరింపజేస్తారు. విశేషంగా ధనుర్మాసం ఆ చిలుక పలుకులు భగవంతుడికి కూడా ఎంతో హృదయంగా మనోజ్ఞంగా ఉంటుందట. ఎందుకంటే అది గోవిందా అని పిలుస్తాయట. కేశవ, నారాయణ గోవింద, పుండరీకాక్ష గోవింద, పురాణ పురుష గోవింద, ఆపద మొక్కులవాడ గోవింద అని పిలుస్తాయట. అది వింటూ స్వామి తన్మయత్వానికి లోనవుతాడు అని పెద్దల మాట కనుక మనం ఈ ప్రకారంగా ఆ శుకముల చిలుక పలుకుల వలె మనం కూడా గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఆ దేవాది దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు
అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. మన భారతీయ సంస్కృతి చాలా ప్రాచీనమైనటువంటి సంస్కృతి. ఈ భారతీయ చరిత్ర కూడా యుగయుగాలుగా ఎందరో మహారాజులు పరిపాలన చేసినటువంటి మహత్తర చరిత్ర. త్రేతాయుగంలో అయోధ్య రాజధానిగా, ద్వాపరయుగంలో హస్తినాపురం రాజధానిగా పరిపాలన జరిగింది. కలియుగ ప్రారంభమైన వెంటనే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి పరీక్షిత్ మహారాజు అని మహాభారతం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే కాలక్రమంలో ఎన్నో శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించే దిశగా ఒక ఐతిహ్యం పెద్దలు చెప్తూ ఉంటారు. విద్యారణ్య మహర్షుల వారి యొక్క ఆశీర్వాద బలంతో హరిహరరాయలు, బుక్కరాయలు అనే వీరులు ఈ సామ్రాజ్య స్థాపన చేశారు. ఆ బుక్కరాయలు వంటి వాళ్లకు సోదరులకు సింహాసనం పైన కూర్చునే అర్హత కలిగించడానికి విద్యారణ్య మహర్షుల వారికి ఏదో జాతకంలో కొన్ని గ్రహదోషాలు ఉన్నట్టుగా గుర్తించి ఆ గ్రహదోషాలు నివారించడం కోసం నవగ్రహ మంటపాన్ని ఏర్పరచి ఆయన కొన్ని కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వేదాంత దేశికుల వారు కూడా అక్కడికి వచ్చారట. అది దైవ సంకల్పం కావచ్చు. దేశికుల వారిని కూడా అర్థించారు విద్యారణ్యుల వారు. ఈ సోదరులను ఆశీర్వదించండి, ఒక సామ్రాజ్య స్థాపన జరగబోతూ ఉంది. దేశికుల వారు మహానుభావులు, కారణజన్ములు. ఆయన నరస్థుతి చెయ్యడు. ఆ నవగ్రహ మంటపంలో జరుగుతున్నటువంటి పూజా కైంకర్యాలు సఫలీకృతం కావడానికి, ఆ సోదరులకున్న గ్రహదోషాలు తొలగిపోవడానికి దశావతార స్తోత్రం చెప్పాడు ఆయన అని చెప్తారు పెద్దలు. ఆ సమయంలో అంటే నవగ్రహ దోషాలు ఏ ఉన్నా కానీ తొలగిపోయేట్టుగా చేసే మహత్తర శక్తి ఆ దశావతార స్తోత్రానికి ఉన్నది. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదా హృది. ఇది ప్రప్రథమంగా అనుసంధానం చేసుకోదగినటువంటి శ్లోకం దేశికుల వారి గురించి. ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు ధరించినటువంటి అవతారాలను కీర్తనం చేస్తూ ముందు అమ్మవారిని స్తోత్రం చేశాడు, లక్ష్మీదేవిని. దేవో న శుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం రంగే ధామని లబ్ధ నిర్భర రసైరధ్యక్షితో భావుకై యద్భావేషు పృథక్ విధేష్వనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా. జగన్మాత
నిత్యానపాయిని, కరుణాస్వరూపిణి, ఆర్ద్రమూర్తి అయినటువంటి ఆ అమ్మవారు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని యొక్క పట్టపురాణి. శ్రీమన్నారాయణుడు దశావతారాలు ధరించినా కానీ ఆ ప్రతి అవతారం కూడా ఎలా ధరించాలో అమ్మవారు తాను స్వయంగా ముందు ధరించి చూపించి ఆ స్వామికి ఉత్తేజం కలిగించింది అని దేశకుల వారు ఇందులో వర్ణించారు. యద్భావేషు పృథక్ విదేష్ అనుగుణాన్, ఆ దేవదేవుని యొక్క అభీష్టమునకు అనుగుణముగా, శ్రీమన్నారాయణుని యొక్క ఆశయ సాఫల్యమునకు అనుగుణముగా ఏ అవతారం ఎలా ఉండాలో తాను ఒక దిశానిర్దేశం చేసి మార్గదర్శక ప్రణాళికలు ఏర్పరచి, ఇదిగో ఈ అవతారం ఇలా ఉండాలి అని ఆ మహాశక్తి స్వరూపిణి అమ్మవారు స్వామిని ఉత్తేజపరిచారని ఇందులో వర్ణించారు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహించినటువంటి ఉత్తేజంతోనే, తన పట్టపురాణి కలిగించినటువంటి ఉత్తేజంతోనే స్వామి ఈ అవతారాలన్నీ కూడా ధరించాడు. మత్స్యాది అవతారాలని ఆ దేశకుల వారు తరువాత ఒక్కొక్క అవతారాన్ని వర్ణిస్తారు. అంటే స్వామి ఎంత మహత్వాన్ని, తత్వాన్ని దేదీప్యమానంగా ఉన్నాడో, ప్రకాశిస్తున్నాడో, అమ్మవారు కూడా ఆ దేవదేవుని యొక్క విరాణ్మూర్తిని ప్రకాశింపజేస్తూ, ఉత్తేజపరుస్తూ, జాజ్వల్యమానం చేస్తూ ఆ దేవదేవునికి నిరంతరము కూడా ఒక అక్షయానంద సంధాయకమైనటువంటి మధురానుభూతిని కలిగిస్తూ అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారని, అదే లక్ష్మీదేవి యొక్క తత్వమని ఈ శ్లోకంలో దేశకుల వారు ప్రతిపాదించారు. కాబట్టి అన్నమయ్య కూడా 32,000 సంకీర్తనలు శ్రీనివాసుని వర్ణిస్తూ చెప్పినా ప్రప్రథమంగా ఆ సంకీర్తన రచన, ఆ సారస్వత సృష్టి అలమేలుమంగ అమ్మవారి ప్రార్థనతోనే ప్రారంభమైంది. అదే చరిత్ర కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఈ శ్రీవైష్ణవ పరంపరలో ఆచార్యులంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో అద్భుతంగా వర్ణించారు, సేవించారు, సఫలీకృతులైనారు. మనం కూడా అదే మార్గంలో నడచి ఆ అలమేలుమంగ అమ్మవారిని, ఆ లక్ష్మీదేవిని ఆశ్రయించాలి అన్నది నా మనవి.